Hello my dear friends, this is PV from PV Smart Study YouTube ఛానల్. టిమ్స్ ఆసుపత్రిలో మొత్తం 499 పోస్టులకు గాను నోటిఫికేషన్ రిలీజ్ అయింది మిత్రులారా. అయితే ఇందులో వైద్యులు, వైద్య సిబ్బందికి సంబంధించిన పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవి పూర్తిగా కాంట్రాక్ట్ బేస్డ్తోనే ఫిలప్ గానున్నాయి మిత్రులారా, రెగ్యులర్ బేస్డ్ కాదు. అయితే వీటికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్న నిరుద్యోగులకి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు మిత్రులారా. కరోనా వైరస్ తెలంగాణ రాష్ట్రంలో విజృంభిస్తున్న నేపథ్యంలో దాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టిమ్స్ ఆసుపత్రిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే హైదరాబాదులోని గచ్చిబౌలిలో ఉన్న ఈ ఆసుపత్రికి సంబంధించి ఆసుపత్రి సిబ్బంది నియామకానికి సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. టిమ్స్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ బేస్డ్ మిత్రులారా, ఇది పూర్తిగా కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాలకు రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మొత్తం 499 పోస్టులు ఫిలప్ చేయనున్నారు. వీటిలో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది పోస్టులు భర్తీ చేయనున్నట్లు నియామక బోర్డు ప్రకటించడం జరిగింది. సంబంధిత పోస్టులకు ఈ నెల 19 వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే అవకాశం ఉంది మిత్రులారా. అంటే కేవలం 4 రోజులు మాత్రమే టైం ఇవ్వడం జరిగింది. కేవలం 4 రోజుల్లో అప్లై చేసుకోవాలి. మొత్తం 19 వరకు ఈ అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎగ్జామ్ ఫీజు కూడా ఏం లేదు. దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు దీన్ని అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇప్పుడు ఒకసారి నోటిఫికేషన్, అందులో ఉన్న పోస్టుల వివరాలు ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు మిత్రులారా. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ నోటిఫికేషను సోమవారం రిలీజ్ అయింది, 16 జూన్ 2020 మిత్రులారా. తక్కువ సమయం ఇచ్చారు. నోటిఫికేషన్లో పోస్టులు ప్రొఫెసర్సు, అసోసియేట్ ప్రొఫెసర్సు, అసిస్టెంట్ ప్రొఫెసర్సు, నర్సింగ్ సూపరింటెండెంట్సు, అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్, హెడ్ నర్సు, స్టాఫ్ నర్సు, వీటికి సంబంధించిన పోస్టుల గురించి ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన ఈ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకవేళ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉండే మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ స్టార్టెడ్ ఫ్రమ్ జూన్ 16, 2020 అని ఇవ్వడం జరిగింది మిత్రులారా. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 5 PM జూన్ 19, 2020 అని ఇవ్వడం జరిగింది. జస్ట్ 16, 17, 18, 19 కేవలం 4 డేస్ మాత్రమే ఇవ్వడం జరిగింది మిత్రులారా. ఈ 4 డేస్లో అప్లై చేసుకోవాలి. వీటికి సంబంధించి ప్రొఫెసర్ పోస్టులు, అలానే అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు వీటిలోనే ఇవ్వడం జరిగింది. వీటితో పాటు సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఇవ్వడం జరిగింది. అట్లనే నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2 ఇవ్వడం జరిగింది. అట్లనే అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్, హెడ్ నర్స్ ఇవ్వడం జరిగింది. స్టాఫ్ నర్స్ పోస్టులు, డైటీషియను, బయోమెడికల్ ఇంజనీరు, ఫార్మసీ సూపర్వైజరు, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, మెడికల్ రికార్డ్ ఆఫీసరు వీటిని ఇవ్వడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్లో పైన ఇచ్చిన పోస్టులన్నీ, అంటే 8 వరకు ఇచ్చిన పోస్టులన్నింటికి ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మొత్తం మెడికల్కి సంబంధించి ఉన్నాయి మిత్రులారా. అవి ఒకసారి చూద్దాం. అయితే ఈ మెడికల్ రికార్డ్ ఆఫీసర్, ఈ 9 సీరియల్ నెంబర్ 9లో ఉన్న మెడికల్ రికార్డ్ ఆఫీసర్కి సంబంధించి ఇది జనరల్ డిగ్రీకి సంబంధించింది. ఏ డిగ్రీ ఆఫ్ BA, BSc ఆర్ BCom ఆర్ ఎనీ ఈక్వలెంట్ బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ ప్రిఫరెన్స్ షెల్ బి గివెన్ టు ఏ గ్రాడ్యుయేట్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ సబ్జెక్ట్ అని ఇవ్వడం జరిగింది మిత్రులారా. ఒకవేళ స్టాటిస్టిక్స్ సబ్జెక్టు గ్రాడ్యుయేషన్లో ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇది ఎనీ డిగ్రీతో ఉన్న నోటిఫికేషన్, మెడికల్ రికార్డ్ ఆఫీసర్ అనేది ఇది అందరూ అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి ఒకటే పోస్ట్ ఉంది మిత్రులారా. అయితే హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ 6 months ఉంటే మాత్రం ఈ పోస్టుకు సంబంధించి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నాలెడ్జ్ ఆఫ్ టైప్ రైటింగ్ విత్ మినిమం స్పీడ్ ఆఫ్ 40 words per minute వీటికి సంబంధించి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. ఇది ఒకటి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఒకసారి ఈ నోటిఫికేషన్ క్లియర్గా చూసినట్లయితే ఇగో ఇక్కడ చూపిస్తున్న లింకు ద్వారా ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మిత్రులారా. ఇందులో ప్రొఫెసర్ పోస్టు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులో అంటే క్లినికల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు, నాన్ క్లినికల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ అని ఇవ్వడం జరిగింది మిత్రులారా. వీటికి సంబంధించిన ప్రత్యేకమైన క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇక సివిల్ అసిస్టెంట్ సర్జన్ వీటికి సంబంధించి కూడా ప్రత్యేకంగా క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మీకు సంబంధించినవి ఏమైనా ఉంటే ఇందులో చూసుకొని అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2, అలానే అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ అండ్ హెడ్ నర్సుకు సంబంధించి ఎక్కువ పోస్టులు ఉన్నాయి. అట్లనే స్టాఫ్ నర్సుకు సంబంధించి కూడా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. డిగ్రీ ఆఫ్ BSc నర్సింగ్ ఆర్ జనరల్ నర్సింగ్ అని ఇస్తున్నాడు మిత్రులారా. వీటికి సంబంధించి కూడా ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఇక అట్లనే డైటీషియన్ పోస్టుకు సంబంధించి BSc డిగ్రీ చేసి ఉండాలి.
అలాగే మస్ట్ హ్యావ్ పాస్డ్ 1 year కోర్స్ ఆఫ్ డిప్లొమా ఇన్ అప్లైడ్ న్యూట్రిషన్ అండ్ డైటీషియన్ అని చెప్పి ఇస్తున్నాను మిత్రులారా. వీటికి సంబంధించి కూడా ఒకవేళ మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే క్లియర్గా దీన్ని లింక్ ఇస్తాను, తీసుకొని ఒకసారి క్లియర్గా చూసుకోండి. అట్లనే బయోమెడికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన పోస్ట్ అయితే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అని ఇస్తున్నాడు మిత్రులారా. ఇది కూడా ఒకసారి చూసుకోండి, ఇది స్పెషల్ క్వాలిఫికేషనే. అట్లనే ఫార్మసీ సూపర్వైజర్కి సంబంధించి డిప్లొమా ఇన్ ఫార్మసీ ఆర్ ఫార్మసీ ఉన్న డిగ్రీ వాళ్ళు ఎలిజిబిలిటీ అని ఇస్తున్నాడు. ఒకసారి ఇది క్లియర్గా చూసుకోండి. వీటికి సంబంధించి పోస్టులు కూడా ఎక్కువగా ఉన్నాయి మిత్రులారా. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 చూసినట్లయితే వీటికి సంబంధించి కూడా డిప్లొమా ఇన్ ఫార్మసీ అని ఇస్తున్నాడు. ఇవి కూడా ఒకసారి చూసుకోండి. అట్లనే 2 years డిప్లొమా ఇన్ ఫార్మసీ విత్ ఇంటర్మీడియట్ అని ఇస్తున్నాడు. ఇది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది, చూసుకోండి ఒక్కసారి క్లియర్గా. ఈ మెడికల్ రికార్డ్ ఆఫీసర్ గురించి చెప్పుకున్నాం. ఇది ఒక్కటే జనరల్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే తీసుకోండి, కానీ దీనికి ఒకటే ఒక పోస్ట్ ఉంది, ఎక్కువ పోస్టులు లేవు. ఏజ్ గురించి ఇస్తున్నాడు మిత్రులారా. ద మినిమం ఏజ్ 18 years ఇక్కడ ఇస్తున్నాడు చూడండి, 18 years. మ్యాక్సిమం ఏజ్ 34 years అని ఇస్తున్నాడు. అట్లనే SC ST BC 5 years రిలాక్సేషన్ ఉంటుంది ఏజ్ లిమిట్లో. ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఉమెన్కి 3 years రిలాక్సేషన్ ఉంటుంది. ఫర్ డిజేబుల్డ్ పర్సన్కి 10 years రిలాక్సేషన్ ఉంటుంది. రిటైర్డ్ పర్సన్కు 65 years లోపు ఉంటే మాత్రం వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఆఫ్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్కు 65 years ఏజ్ లిమిట్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉంటే తీసుకోరు. ఇక ఈ సెలక్షన్ క్రైటీరియా చూసినట్లయితే ఇక్కడ ఇస్తున్నాడు మిత్రులారా. సెలక్షన్ క్రైటీరియా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి అకాడమిక్ మెరిట్ ఉంటే తీసుకుంటాం. ఆ మెరిట్ ప్రకారమే తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎక్స్పీరియన్స్ అనేది టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పర్టికులర్ కేటగిరీ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్స్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టోటల్, నెంబర్ ఆఫ్ పబ్లికేషన్స్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ will be followed by the applying 100-point roster. The following equivalence formula between grade and marks. ఈ అంశాల మీద ఈ సెలక్షన్ క్రైటీరియా తీసుకోవడం జరుగుతుంది మిత్రులారా. వీటికి సంబంధించి కూడా క్లియర్గా చూసుకోండి మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే. ఈ ఫారెన్ డిగ్రీ వాళ్ళకి సంబంధించి 50% మార్క్స్తో రావాలని కూడా క్లియర్గా వివరించడం జరుగుతుంది. ఇక వేకెన్సీ పొజిషను, రెమ్యూనరేషన్ ఒక్కసారి చూసినట్లయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి చూడండి. ప్రొఫెసర్స్ మొత్తము 14 వేకెన్సీస్ ఉన్నాయి మిత్రులారా. 1,90,000 రూపాయలు శాలరీ ఉంటుంది. అసోసియేట్ ప్రొఫెసరు 24 ఖాళీలు ఉన్నాయి, 1,50,000 రూపాయల శాలరీ ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్కి 48 ఖాళీలు ఉన్నాయి, 1,25,000 రూపాయలు శాలరీ ఉంటుంది. ఇక 4th one సివిల్ అసిస్టెంట్ సర్జన్, వీటికి సంబంధించి మొత్తం RMO పోస్టులు 8, మెడికల్ ఆఫీసర్స్ సంబంధించి 121, మొత్తం 129 పోస్టులు ఉన్నాయి మిత్రులారా. దాని శాలరీ వచ్చేసి 40,270 రూపాయలు మిత్రులారా. ఇక నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2 ఇది ఒక్కటే పోస్ట్ ఉంది, 35,120 రూపాయలు. రెమ్యూనరేషన్ వచ్చేసి అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్, వీళ్ళనే హెడ్ నర్స్ అని కూడా అంటారు, 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, 29,760 రూపాయలు ఇస్తారు. స్టాఫ్ నర్సు 246 పోస్టులు ఉన్నాయి మిత్రులారు. ఈ స్టాఫ్ నర్సుకు సంబంధించిన రెమ్యూనరేషన్ వచ్చేసి 25,140 రూపాయలు ఉంటుంది. ఇక డైటీషియన్కి సంబంధించి ఒక్కటే ఖాళీ ఉంది, 35,120 రూపాయలు ఇస్తారు. ఈ బయోమెడికల్ ఇంజనీర్కి సంబంధించి ఒక్కటే ఖాళీ ఉంది, 35,120 రూపాయలు ఇస్తారు మిత్రులారా. ఇక ఫార్మసీ సూపర్వైజర్ వచ్చేసి OP/IP 2 పోస్టులు ఉన్నాయి, 31,460 రూపాయలు రెమ్యూనరేషన్ ఇస్తారు. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, ఫార్మసిస్ట్ అంటారు వీళ్ళనే, 12 ఖాళీలు ఉన్నాయి, 21,230 రూపాయలు ఇస్తారు. ఇక మెడికల్ రికార్డ్ ఆఫీసర్ వచ్చేసి ఒక్కటే పోస్ట్ ఉంది మిత్రులారా, దీనికి 28,940 రూపాయలు ఇస్తారు. మొత్తం టోటల్ పోస్టులు వేకెన్సీస్ వచ్చేసి 499. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్స్ అని ఇవ్వడం జరిగింది. ఆల్ అప్లికేషన్స్ విల్ బి రిసీవ్డ్ ఆన్లైన్ ఓన్లీ ఆన్లైన్లోనే అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఆన్లైన్లోనే తీసుకుంటాం, ఆఫ్లైన్లో తీసుకోమని క్లియర్గా చెప్తున్నారు. అలానే ఇక్కడ క్లియర్గా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ లింకు కంటే డిస్క్రిప్షన్లో ఇస్తే ఆ లింకుని క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్ అప్లికేషన్ ఫిలప్ చేసుకునే అవకాశం ఆన్లైన్లో ఉంటుంది. అప్లై చేసిన వాళ్ళు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, దానికి OTP వస్తుంది, ఆ OTP ద్వారానే యాక్సెస్ అవుతుందని చెప్తున్నారు ఇక్కడ. అట్లనే ఏదైనా కమ్యూనికేట్ చేయాలంటే ఖచ్చితంగా మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఆ మొబైల్ నెంబర్ ద్వారా లేదా ఈమెయిల్ ID ద్వారానే కమ్యూనికేట్ చేస్తామని కూడా క్లియర్గా ఇస్తున్నారు. ఆల్ ద అప్లికెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు రీడ్ ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ ఫిల్లింగ్ ద అప్లికేషన్.
అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు క్లియర్గా అన్ని చదివి ఫిలప్ చేయండి, క్లియర్గా ఫిలప్ చేయాలి, లేకుంటే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు మిత్రులారా. ఇది కూడా ఒకసారి చూసుకోండి. సబ్మిట్ అయిన తర్వాత ఎటువంటి చేంజెస్ కానీ కరెక్షన్స్ కానీ అప్లికేషన్స్ ఉండవు, ఒకసారి క్లియర్గా చూసుకున్న తర్వాతనే చేయండి. అట్లనే సపరేట్ అప్లికేషన్ షుడ్ బి ఫిల్డ్ ఇన్ ది క్యాండిడేట్స్ అప్లయింగ్ మోర్ దాన్ వన్ పోస్ట్. అంటే ఒక పోస్ట్ కంటే ఎక్కువ మీరు అప్లై చేయాలనుకుంటే వేరు అప్లికేషన్లు ఫిలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లనే ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ విల్ బీ నీడెడ్ టు బి అప్లోడెడ్ అలాంగ్ విత్ అప్లికేషన్తో పాటు ఈ క్రింది సర్టిఫికెట్లు కూడా అప్లోడ్ చేయాలని క్లియర్గా చెప్పడం జరుగుతుంది మిత్రులారా. వీటికి సంబంధించి కూడా ఒకసారి చూడండి. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అదర్ కేటగిరీకి సంబంధించి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ప్రూఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సంబంధించి అంటే ఎస్ఎస్సి సర్టిఫికేటు, స్టడీ బోనఫైడ్ 1 నుంచి 7వ తరగతి వరకు, ఈ ఒకవేళ ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్, డిఎన్బి డిగ్రీకి సంబంధించి, అట్లే వాటికి సంబంధించిన పీజీ క్వాలిఫికేషన్స్, ఈ మెడికల్ కౌన్సిల్కి సంబంధించినవన్నిటినీ స్కాన్ చేసి పంపించండి. ఏమైనా పబ్లికేషన్స్ ఉంటే, ప్రూఫ్ ఉంటే అది కూడా పంపించండి. ఫోటోగ్రాఫ్ అలాంగ్ విత్ సిగ్నేచర్తో కలిగిన ఫోటోగ్రాఫు కూడా స్కాన్ చేసి పంపించాలి. మొత్తం జేపీజీ ఫామ్లో పంపించాలి. 1 MB ఉండేటట్టు చూసుకోవాలని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మీరు క్లియర్గా ఒకసారి ఈ అప్లికేషన్ని పూర్తిగా చదివినట్లయితే దీని మీద పూర్తి అవగాహన వస్తుంది. ఒకవేళ మీకు సంబంధించిన ఎలిజిబిలిటీ ఉంటుందో దానికి సంబంధించి క్లియర్గా మీకు ఒక అవగాహన వస్తుంది మిత్రులారా, ఒకసారి చూసుకోండి. ఇక్కడ అతి ముఖ్యమైనది ఒకసారి చూడండి. ప్లీజ్ నోట్ దట్ సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ మెరిట్ అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్లో ఓన్లీ. రిజర్వేషన్లు కూడా పాటిస్తామని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇది కూడా ఒకసారి చూసుకోండి. క్యాండిడేట్స్ ఏదైనా ఇష్యూస్ ప్రాబ్లం వస్తే, ఏదైనా ఇబ్బంది అయితే ఇగో ఈ నెంబర్కి 040295502220కి 10:30 AM నుంచి 5 PM వరకు ఎనీ వర్కింగ్ డేలో ఫోన్ చేయమని చెప్తున్నారు. ఏమైనా టెక్నికల్ క్వారీస్ ఉన్నట్లయితే ఫోన్ చేయమని చెప్తున్నారు మిత్రులారా. అలానే ఆల్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఫర్నిష్ ట్రూ అండ్ కరెక్ట్ డేటా. మీ కరెక్ట్ డేటాని ఫిలప్ చేయాలి, తెలియజేయాలని కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది మిత్రులారా. ఇది నోటిఫికేషన్. దీనికి సంబంధించి మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చే లింకును ఒకసారి చూసుకొని 5 పేజీలు ఉంటుంది మిత్రులారా. దానికి సంబంధించి క్లియర్గా మీకున్న పోస్టులు ఏంటి, మీకున్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి క్లియర్గా చూసుకొని అప్లై చేసుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఒక మంచి నోటిఫికేషన్ కానీ చెప్పవచ్చు. కాంట్రాక్ట్ బేస్డే మిత్రులారా, రెగ్యులర్ బేస్డ్తో కాదు. ఇది కూడా క్లియర్గా గుర్తుంచుకోండి. ఇది మెడికల్కి సంబంధించి ఎక్కువ పోస్టులు ఉన్నాయి, జనరల్ డిగ్రీకి సంబంధించి ఒకే ఒక పోస్ట్ ఉంది. ఇది కూడా క్లియర్గా చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ PV Smart Study YouTube channel. Thank you.